ఓం శాంతి. మార్చ్ 30వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, తండ్రి మనకు ప్రాణదానం ఇచ్చేవారు. తండ్రి వారిచ్చే జ్ఞానము ద్వారా ప్రాణదానం లభిస్తుంది. ప్రాణదానమునిచ్చే ఇటువంటి తండ్రిని ప్రీతిగా స్మృతి చేయండి. ప్రశ్న: ఏ ఆధారముపై 21 జన్మల వరకు మీ భండారాలన్నీ నిండుగా ఉంటాయి? జవాబు: సంగమయుగంలో పిల్లలైన మీకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో అది ఆదాయానికి మూలము. ఈ చదువు ఆధారం ద్వారానే అన్ని భండారాలు నిండిపోతాయి. ఈ చదువు ద్వారా 21 జన్మలకు ఖుషి లభిస్తుంది. ప్రాప్తి చేసుకోవాలనే ఇష్టం కలిగించు వస్తువు ఏది ఉండదు. బాబా ఎటువంటి జ్ఞానదానం చేస్తారంటే దాని వలన ఎంతో అధోగతిలో ఉన్న ఆత్మ ఎంతో ఉన్నత స్థితిని పొందుకుంటుంది. ఓం శాంతి. భగవాను వాచ: శివబాబా మనల్ని చదివిస్తున్నారని శాలిగ్రామాలు అర్థం చేసుకున్నారు. సృష్టి ఆది మధ్యాంతాలు వారికి మాత్రమే తెలుసునని పిల్లలకు తెలుసు. ఇప్పుడు పిల్లలకు ఏ విషయము కొత్తదిగా అనిపించదు. అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. మనుషులైతే అందరూ మర్చిపోయారు. ఎవరైతే చదివించారో వారికి బదులు మొదటి నెంబరులో చదువుకున్న వారి పేరును వేసేశారు. చదువుకుంటూ మీరు ఈ విషయాన్ని నిరూపించాలి. ఈ విషయం భారతదేశంలోని శాస్త్రాలకు సంబంధించినదే గాని ఇతర ధర్మాలకు సంబంధించిన విషయం కాదు. తప్పంతా భారతదేశంలోని శాస్త్రాలదే. మీరు తప్ప ఈ విషయాలను ఇతరులెవ్వరూ నిరూపించలేరు. ఇది అనాది డ్రామా అని, మళ్ళీ పునరావృతం అవుతుందని పిల్లలైనా మీకు తెలుసు. మనుష్య మాతృలను సంస్కరించే పురుషార్థము మీరు చేస్తారు. మనుషులు ఎప్పుడైతే సంస్కరింపబడతారో అప్పుడు ప్రపంచమంతా బాగుపడుతుంది. సత్యయుగమంటే సంస్కరింపబడిన నూతన ప్రపంచము. కలియుగమంటే సంస్కరింపబడని పాత ప్రపంచము. ఇది కూడా పిల్లలైన మీరు బాగా తెలుసుకున్నారు. అంతేకాక ధారణ చేసి ఇతరులకు కూడా ధారణ చేయించేందుకు అర్హులుగా కూడా అవుతారు. ఇందులో చాలా పరిశుభ్రత అవసరము. బాబా మీకు ఎంతో రిఫైన్ చేసి అర్థం చేయించి సరిదిద్దుతారు. తండ్రి చెప్తున్నారు, మీరెప్పుడైతే సరిదిద్దబడతారో తరువాత నేను సరిదిద్దే అవసరం ఉండదు. మీరు అనార్యులుగా ఉండేవారు, అనాగరికులుగా ఉండేవారు. ఇప్పుడు ఆర్యులుగా అనగా దేవీ దేవతలుగా అవ్వాలి. దేవీ దేవతలు సత్యయుగంలో మాత్రమే ఉంటారు. వారందరూ పరివర్తన చెందినవారు. ఇప్పుడు పరివర్తన కాని వారు వారిని పూజిస్తున్నారు. మనము వారిని పరివర్తన చెందిన వారని ఎందుకంటున్నామో ఎవరికీ తెలీదు. అందరూ మనుషులే. ఎవరైతే సరిదిద్దబడిన ఆర్యులుగా ఉండేవారో వారే పరివర్తన చెందిన వారిగా అయ్యారు. వారు ఆర్యులు, వీరు అనార్యులు. పోతే ఇక్కడున్న ఆర్య సమాజం మొదలైన మఠాలు, మార్గాలు, ఈ విషయాలన్నీ కల్పవృక్ష చిత్రము ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోగలరు.
ఇది మానవ సృష్టి యొక్క కల్పవృక్షము. దీని ఆయువు 5000 సంవత్సరాలు. దీని పేరు కల్పవృక్షము. కాని కల్పవృక్షం అనే పదము ద్వారా మనుషుల బుద్ధికి వృక్షమని తోచదు. మీకు వృక్షము రూపములో అర్థం చేయించబడింది. వారు కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని చెప్తారు. కాని తండ్రి 5000 సంవత్సరాలనే చెప్తున్నారు. ఇతరులు కల్పము ఆయువును ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వినిపిస్తారు. పూర్తిగా అర్థం చేయించేవారు ఒక్కరూ లేరు. పరస్పరము ఎంతగానో శాస్త్ర వాద వివాదాలు చేస్తారు. కాని మీరు జరిపేది ఆత్మిక సంభాషణ. మీరు ఏవైతే సెమినార్లు సమావేశాలు జరుపుతారో వాటిని రూహ్ రిహాన్ ఆత్మిక సంభాషణని అంటారు. అర్థం చేసుకునేందుకు ప్రశ్నోత్తరాలు కూడా జరుపుతారు. బాబా ఏదైతే మీకు వినిపిస్తున్నారో దాని నుండే మీరు టాపిక్ ను తయారు చేసి వినిపిస్తారు. ప్రపంచంలోని వారు ఏమి వినిపిస్తారో అది కూడా వినండి. అది విన్న తర్వాత ప్రపంచంలో ఇలాంటి వాద వివాదాలు జరుగుతాయని అందరికీ వినిపించండి. మొట్టమొదట గీతా భగవానుడెవరో అర్థం చేయించాలి. తండ్రి అయిన భగవంతుణ్ణి మర్చిపోయినందున పూర్తిగా నష్ట ఖాతాలోకి వచ్చేశారు. పిల్లలైన మీకైతే తండ్రిపై ప్రేమ ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ప్రాణదానం చేసేవారు తండ్రి ఒక్కరు మాత్రమే. ఎంతో దిగజారిపోయిన వారిని ఎంతో ఉన్నతంగా తయారు చేయు జ్ఞానదానాన్ని ఇస్తారు. అందువలన తండ్రిపై ప్రేమ కలిగి ఉండాలి. బాబా మనకు ఎన్నో ఇటువంటి నూతన విషయాలను వినిపిస్తారు. మనము శ్రీకృష్ణుణ్ణి ఎంత స్మృతి చేసినా వారు మనకు ఏమీ ఇవ్వరు. శ్రీనారాయణుణ్ణి స్మృతి చేస్తారు. అతణ్ణి స్మృతి చేసినందున ఏదైనా మేలు జరుగుతుందా? మనమేమో నిరుపేదలుగానే ఉండిపోయాము. దేవతలు ఎంత సంపన్నంగా ఉండేవారు. ఇప్పుడు అన్నీ కృత్రిమ వస్తువులుగా అయిపోయాయి. వేటికైతే విలువ లేదో అవి ఈనాడు ఎంతో విలువైనవిగా అయ్యాయి. అక్కడ స్వర్గంలో ధాన్యము మొదలైన వాటికి ఖరీదే ఉండదు. అందరికీ వారి వారి ఆస్తులు మొదలైనవి ఉంటాయి. అప్రాప్తి అయిన వస్తువేది ఉండదు. ఫలానా వస్తువు ప్రాప్తి కావాలనే కోరిక అసలే ఉండదు. బాబా చెప్తున్నారు, నేను మీ భండారాలన్నీ పూర్తిగా నింపేస్తాను. నేను మీకు ఎటువంటి జ్ఞానమునిస్తానంటే దాని ద్వారా మీ అన్ని భండారాలు నిండిపోతాయి. జ్ఞానము ఆదాయానికి మూలమని మీ బుద్ధిలో ఉంది. జ్ఞానమే సర్వస్వము. ఈ చదువు ద్వారా మీరు ఎంతో ఉన్నతంగా అవుతారు. చదువు భండారం కదా. అక్కడ టీచర్లు చదివిస్తారు. కానీ దాని ద్వారా అల్పకాల సుఖము లభిస్తుంది. ఈ చదువు ద్వారా మీకు 21 జన్మలకు సుఖము లభిస్తుంది. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఇది అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. త్వరగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కోట్లలో ఏ ఒక్కరో వెలువడతారు. అర్ధకల్పము మనుషులందరూ ఒకరినొకరు కింద పడేసుకుంటూనే వచ్చారు. ఉన్నతంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. అనంతమైన చదువును చదివించే వారి పేరుకు బదులుగా
చదువుకునే వారి పేరును వేసేశారు. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. భగవానువాచ అని వారు చదివించి వెళ్ళిపోయారని అంటారు. తర్వాత వారి శాస్త్రమేదీ ఉండదు. సత్యయుగంలో ఒక్క శాస్త్రము కూడా ఉండదు. ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు. ఇది ఎంతో పెద్ద వృక్షం. భక్తి మార్గంలోని ఈ అనేక కొమ్మలు రెమ్మలు లేకుంటే వృక్షమనే పేరు కూడా ఉండేది కాదు. ఇవన్నీ ధారణ చేయవలసిన విషయాలు. మీరు ధారణ చేస్తారు. చదివించేవారేమో చదివించి అదృశ్యమైపోతారు. చదివేవారు విశ్వానికి అధికారులుగా అయిపోతారు. ఈ విషయాలు ఎంత కొత్తవి! ఒక్క మాట కూడా ఎవరి బుద్ధిలోనూ నిలవదు. విద్యార్థులైన మీరు కూడా నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఇది అనంతమైన చాలా పెద్ద పరీక్ష. ఇప్పుడు మనము చాలా మంచి రీతిగా చదువుకుంటే కల్పకల్పాంతరాలు చక్కగా చదువుకుంటామని మీకు తెలుసు. బాగా చదువుకుని వారు మాత్రమే ఉన్నత పదవిని పొందుతారు. అందరూ నెంబరు వారుగా వెళ్ళిపోతారు. మొత్తం తరగతిలోని వారందరూ ట్రాన్స్ఫర్ అవుతారు. నెంబరు వారుగా వెళ్ళి తర్వాతి తరగతిలో కూర్చుంటారు. ఈ జ్ఞానము కూడా ఆత్మలో ఉంది. మంచి సంస్కారాలు గాని చెడు సంస్కారాలు గాని ఆత్మలోనే ఉంటాయి. శరీరమైతే మట్టితో చేయబడింది. ఆత్మ నిర్లేపమయ్యేందుకు వీలు లేదు. 100% సతో ప్రధానము, 100% తమో ప్రధానంగా ఎవరవుతారో కూడా మీకు తెలుసు. మొదట పేదవారిని ఉద్ధరించాలి. మొదట వారే వస్తారు. గురువుల వద్దకు కూడా మంచి మంచి అనన్యమైన శిష్యులు వారి బుద్ధి వికసించినప్పుడు మాత్రమే వస్తారు. మనకు చెందిన ఆకులే వెలువడుటను మీరు చూస్తారు. ఇక్కడికి చెందిన వారిగా ఎవరుంటారో వారు వెలువడి వచ్చేస్తారు. తండ్రి వచ్చి నూతన వృక్షాన్ని ప్రారంభం చేస్తారు. వేరు వేరు ధర్మాలలోకి ఎవరు వెళ్ళిపోయారో వారందరూ తిరిగి వస్తారు. మళ్ళీ తమ భారతదేశంలోనే వస్తారు. భారతవాసులుగానే ఉండేవారు కదా. మన కొమ్మకు చెందిన వారందరూ వచ్చేస్తారు. పోను పోను అన్ని విషయాలు మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు విదేశాలలో బయట నుండి అందరూ నెట్టబడతారు. విదేశస్థులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ పంపివేస్తూ ఉంటారు. మా దేశానికి వచ్చి వీరు చాలా ధనవంతులైపోయారని, ఇక్కడి వారు పేదవారైపోయారని భావిస్తారు. చివరి సమయంలో అందరూ తమ తమ ధర్మాలలోకి వెళ్ళవలసి ఉంటుంది. అందరూ తమ తమ ఇంటి వైపుకు పరుగు తీస్తారు. విదేశంలో ఎవరైనా మరణిస్తే వారిని భారతదేశానికి తీసుకొస్తారు. ఎందుకంటే భారతదేశం ఫస్ట్ క్లాస్ పవిత్రమైన భూమి. భారతదేశంలోనే నూతన ప్రపంచం ఉండేది. ఈ సమయంలో దీనిని నిర్వికారి ప్రపంచమని అనలేరు. ఇది వికారి ప్రపంచము. అందుకే ఓ పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనము చేయండని పిలుస్తారు. భలే, ప్రపంచమేమో ఒక్కటే, అదే ప్రపంచమే. కాని ఈ సమయంలో ఒక్కరు కూడా పవిత్రమైన వారు లేరు. పవిత్రాత్మలు మూలవతనంలో ఉంటారు. అది బ్రహ్మ మహాతత్వము.
అందరూ పావనంగా అయ్యి అక్కడికి వెళ్తారు. తర్వాత మళ్ళీ పాత్ర చేసేందుకు నెంబరు వారుగా ఇక్కడికి వస్తారు. ఇది ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి పునాది. తర్వాత 3 కొమ్మలు వెలువడతాయి. ఇది దేవతా ధర్మము. ఇది కొమ్మ కాదు. ఈ ధర్మము పునాది. దీని నుండి 3 కొమ్మలు వెలువడతాయి. ముఖ్యమైనవి 4 ధర్మాలు. అన్నిటికంటే మంచి ధర్మము ఈ బ్రాహ్మణ ధర్మము. దీనికి చాలా మహిమ ఉంది. మీరు ఇక్కడ వజ్ర సమానంగా అవుతారు. ఇక్కడ మిమ్మల్ని తండ్రి స్వయంగా చదివిస్తారు. కావున మీరు ఎంత గొప్పవారు! దేవతల కంటే బ్రాహ్మణులైన మీరు గొప్ప జ్ఞాన సంపన్నులు. ఆశ్చర్యం కదా! మనము ఏ జ్ఞానమునైతే తీసుకుంటామో అది మన జతలోనే వస్తుంది. అక్కడకు వెళ్ళిన తర్వాత జ్ఞానమంతా మర్చిపోతాము. ఇంతకు ముందు మనము ఏం చదివేవారమో ఇప్పుడు ఏం చదువుతున్నామో మీకు తెలుసు. ఐసిఎస్ వారు ముందు ఏం చదివారో తర్వాత ఏం చదువుతారో తేడా ఉంటుంది కదా. పోను పోను మీరు చాలా కొత్త పాయింట్లు వింటారు. ఇప్పుడే తెలపము. పాత్రే అలా ఉంది. జ్ఞానము తీసుకునే పాత్ర ఎప్పుడు పూర్తవ్వాలో అప్పుడు మనము కూడా బాబా ఇచ్చే జ్ఞానమును ధారణ చేస్తామని మీ బుద్ధిలో ఉంటుంది. మళ్ళీ మన పాత్ర స్వర్గంలో ప్రారంభమవుతుంది. బాబా పాత్ర పూర్తయిపోతుంది. బుద్ధిలో జ్ఞానము మంచి రీతిగా ధారణ అవ్వాలి. జ్ఞానస్మరణ చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి లేకుంటే చిన్న పదవిని పొందుతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఉంటే శరీర భావము తొలగిపోతుంది. సన్యాసులు కూడా ఈ స్థితిని అభ్యాసం చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. కానీ వారి మార్గము వేరు కనుక వారు మళ్ళీ జన్మ తీసుకోవలసి వస్తుంది. వారి శిష్యులు గురువుగారు బ్రహ్మములో లీనమైపోయారని మళ్ళీ తిరిగి రాలేరని భావిస్తారు. వాపస్ ఎవ్వరూ వెళ్లరని తండ్రి అర్థం చేయిస్తున్నారు. చివరి సమయంలో పాత్రధారులందరూ నాటక రంగముపైకి వచ్చినప్పుడు తిరిగి ఇంటికి వెళ్తారు. అది హద్దులోని వినాశీ నాటకం. ఇది అనంతమైన అవినాశీ నాటకం. ఈ డ్రామా పేనువలే నడుస్తూ ఉంటుందని మంచి రీతిగా అర్థం చేయించగలరు. అక్కడ చిన్న చిన్న డ్రామాలను తయారు చేస్తారు. అసత్యమైన సినిమాలు తయారు చేస్తారు. వాటిలో కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు విష్ణు అవతరణను చూపిస్తారు. ఎవరో పైనుండి క్రిందికి దిగవస్తారని కాదు. లక్ష్మీనారాయణులు పాత్ర చేసేందుకు వస్తారు. పోతే పైనుండి ఎవ్వరూ క్రిందికి రారు. ఇప్పుడు పిల్లనైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. ఇప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోగలరు. ఇంతకు ముందు మీరు కూడా తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారు. తండ్రి ఎప్పుడైతే అర్థం చేయించారో అప్పుడు మీ బుద్ధి వికసించింది. ఇంతవరకు మీరు ఏమేం వింటూ వచ్చారో అవన్నీ దేనికి పనికి వచ్చేవి కావు. వాటి ద్వారా ఇంకా కిందికి పడిపోయారు. అందుకే మీరు అందరి నుండి అభిప్రాయాన్ని రాయించుకుంటారు. అలా రాసిచ్చినప్పుడే బుద్ధిలో కొంత కూర్చున్నదని భావించాలి. బయట నుండి ఎవరైతే వస్తారో వారితో ఫారం నింపించుకుంటే మన కులము వారు అవునో కాదో తెలిసిపోతుంది.
ముఖ్యమైన విషయం తండ్రిని తెలుసుకోవడం. కల్పకల్పము తండ్రి మనల్ని చదివిస్తారని అర్థం చేసుకోవాలి. ఎప్పటి నుండి పవిత్రంగా ఉన్నారని ప్రశ్నించాలి. త్వరగా బాగుపడరు. పదే పదే మాయ గట్టిగా పట్టుకుంటుంది. కచ్చాగా ఉంటే మింగేస్తుంది. చాలా మంది మహారథులను కూడా మాయ మింగేసింది. శాస్త్రాలలోని ఉదాహరణలు కూడా ఇప్పటివే. మందిరంలో కూడా మహారథులు, అశ్వారూఢులు, పాదాచారులు మొదలైన వారిని చూపిస్తారు. మీరిప్పుడు మీ స్మృతి చిహ్నాన్ని చూస్తారు. ఎప్పుడైతే మీరు తయారైపోతారో అప్పుడు భక్తి ఎగిరిపోతుంది. మీరు ఎవ్వరికి తల వంచి నమస్కరించజాలరు. ఈ విగ్రహాలెవరివని మీరు అడుగుతారు. వీరి జీవిత చరిత్ర తెలపండని మీరు అడుగుతారు. బాబా పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన సంపన్నులుగా చేసినందునే మీరు ఈ ప్రశ్నను అడుగుతారు. కావున మీకు నష ఉండాలి. గౌరవపూర్వకంగా 8 మంది మాత్రమే ఉత్తీర్ణులవుతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. నా ఆత్మ పవిత్రంగా అయ్యిందా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. యోగము జోడించినప్పుడే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. తండ్రితో యోగముంటే సతో ప్రధానంగా అవుతారు. తమో ప్రధాన ఆత్మ వాపస్ వెళ్ళలేదు. ఇది కూడా డ్రామాయే. అక్కడ దుఃఖము కలిగించే వస్తువు ఏది ఉండదు. ఆవులు కూడా చాలా సుందరంగా ఉంటాయి. కృష్ణుడి జతలో ఉండే ఆవులను ఎంతో సుందరంగా చూపిస్తారు. గొప్ప మనుషుల ఫర్నిచర్ కూడా సుందరంగా ఉంటుంది. ఆవులు పాలు చాలా ఎక్కువగా ఇస్తాయి. అందుకే పాల నదులు ప్రవహిస్తాయని అంటారు. ఇక్కడ అలా ఇవ్వవు. ఇప్పుడు మీరు జ్ఞాన సంపన్నులుగా అయ్యారు. ఇప్పుడు మీరు ఈ ప్రపంచాన్ని తుచ్చంగా భావిస్తారు. దీనిలోని చెత్తా చెదారమంతా స్వాహా అవుతుంది. పనికిరాని చెత్త అంతా తొలగిపోయి అంతా మళ్ళీ స్వచ్ఛంగా తయారవుతుంది. మనము మన రాజధానిలోకి వెళ్ళిపోతాము. దాని పేరే స్వర్గము. పేరు వింటూనే సంతోషం కలుగుతుంది. अच्छा, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఈ అనాగరిక పాత ప్రపంచాన్ని చక్కదిద్దేందుకు స్వయాన్ని సరిదిద్దుకోవాలి. మీ బుద్ధిని తండ్రి స్మృతి ద్వారా శుద్ధి చేసుకోవాలి. 2వ పాయింట్. పరస్పరము ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. కానీ వాద వివాదాలు చేసుకోరాదు. జ్ఞానదానమునిచ్చి అందరి భండారమును సంపన్నం చెయ్యాలి. వరదానము. స్వమానం యొక్క సీటుపై స్థితమై శక్తులను ఆజ్ఞానుసారము నడిపించే విశాల బుద్ధి భవ. వివరణ. మీ విశాల బుద్ధి ద్వారా సర్వశక్తులు అనే సేవాదారులను సమయానికి కార్యములో ఉపయోగించండి. ఏ టైటిల్స్ అయితే డైరెక్ట్ పరమాత్మ ద్వారా లభించాయో వాటి నషాలో ఉండండి. స్వమానం యొక్క స్థితి అనే సీటుపై సెట్ అయి ఉంటే సర్వశక్తులు సేవ కొరకు సదా హాజరుగా ఉన్నాయని అనుభవం అవుతుంది. మీ ఆజ్ఞ కొరకు వేచి ఉంటాయి. కనుక వరదానాలను, వారసత్వాన్ని కార్యములో ఉపయోగించండి. యజమానిగా అయ్యి, యోగయుక్తంగా అయ్యి
యుక్తియుక్తంగా సేవాదారులతో సేవ తీసుకుంటే సదా రాజీగా ఉంటారు. మాటి మాటికి అర్జీ వెయ్యరు. స్లోగన్: ఏ కార్యమునైనా ప్రారంభించేందుకు ముందు శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మనైన నాకు సఫలత జన్మసిద్ధ అధికారమనే స్మృతిని విశేషంగా ఎమర్జ్ చేసుకోండి. ఓం శాంతి.